తలలో వంచండి. ఈ శుక్రవారం ఉదయకాల సమయంలో ప్రార్థన చేసుకుందాం. పరిశుద్ధుడా, ప్రేమగల మా తండ్రి, కృపగల మహారాజా, గొప్ప దేవుడా, ఆశ్చర్యకరుడా, ఉదయకాల సమయం మొదలు తండ్రి, ఈ ఉదయకాల సమయంలో తండ్రి మీ సన్నిధిలో నాయన మోకరిల్లి ప్రార్థన చేయుటకు తండ్రి మీరు ఇచ్చిన ఈ సమయాన్ని అవకాశాన్ని బట్టి మీకే వేలాది కృతజ్ఞతాస్తుతులు చెల్లిస్తున్నాం. పరమ తండ్రి, విన్నపములు ఆలకించువాడా నీకే స్తోత్రం. స్తుతుల మూలమున దుర్గమును స్థాపించువాడా నీకే మహిమ. శాశ్వత సింహాసనాసీనుడైనటువంటి మా దేవ నీకే స్తోత్రం. అధికమైన ఆశీర్వాదములు ఇచ్చివాడమైనటువంటి మా దేవ నీకే స్తుతి. నిన్న నేడు ఏకరీతిగా ఉన్నటువంటి మా ప్రభ నీకే స్తోత్రం. మా కన్నీటి ప్రార్థనను అంగీకరించి వాడవైనటువంటి మా ప్రభ మీకే స్తోత్రం. నిన్ను ఆశ్రయించి వారిని విడువక దీవించి వాడవైనటువంటి మా దేవ మీకే స్తుతి. నా దీపం వెలిగించి వాడవైనటువంటి మా తండ్రి మీకే మహిమ. శ్రేయస్కరమైన ఆశీర్వాదములు ఇచ్చివాడమైనటువంటి మా ప్రభ మీకే ఘనత. దీర్ఘాయువును దయచేవాడమైనటువంటి మా దేవ నీకే స్తుతి. కాలగతులను నీ వశంలో ఉంచుకున్నటువంటి మా ప్రభ నీకే మహిమ. విరిగిన హృదయం గల వారికి ఆసనుడు అనేటువంటి మా ప్రభ మీకే ఘనత. మా భవిష్యత్తును దీవించేవాడమైనటువంటి మా తండ్రి మీకే స్తుతి. నీతిమంతుల హృదయవాంఛను తీర్చివాడమైనటువంటి మా ప్రభ మీకే స్తోత్రం. ఇరుకులో విశాలత కలుగు చేసిన వాడమైనటువంటి మా దేవ నీకే స్తుతి. నేడు నిన్ను కలిగి ఉన్నానని సెలవిచ్చినటువంటి మా ప్రభ మీకే ఘనత. రెండంతలుగా ఆశీర్వదించి మా ప్రభ నీకే మహిమ. అధికముగా ఆశీర్వదించి వాడమైనటువంటి మా దేవ నీకే స్తోత్రం. పత్యుత్తరం ఇచ్చేవాడమైనటువంటి మా దేవ నీకే స్తుతి. జ్ఞానమునకు మూలకారకుడు అయినటువంటి మా ప్రభ మీకే ఘనత. మా చేతి పనిని దీవించుచున్నటువంటి మా ప్రభ మీకే స్తోత్రం. తన ప్రజలకు న్యాయము తీర్చివాడమైనటువంటి మా దేవ మీకే స్తుతి. యథార్థంగా ప్రేమించున్నటువంటి మా ప్రభ మీకే ఘనత. మాకు సంతృష్టి కలుగు చేస్తున్న మా ప్రభ మీకే స్తోత్రం. మాకు నిజమైన ఆనందం అనుగ్రహించువాడా నీకే స్తోత్రం. నాకు విడుదలను ఇచ్చేవాడా నీకే స్తోత్రం. నా మంచి సహాయకుడా నీకే మహిమ. పరిశుద్ధుడా, ప్రేమ గలటి మా తండ్రి నాయన, ఈ ఉదయకాల సమయంలో తండ్రి మీ సన్నిధిలో నాయన ఇదిగో తండ్రి నాయన ప్రార్థించడానికి మీరు ఇచ్చిన సమయాన్ని అవకాశాన్ని బట్టి మీకే వేలాది కృతజ్ఞతాస్తుతులు చెల్లిస్తున్నాం పరమ తండ్రి. ఇది పరిశుద్ధుడా, ప్రేమ గలటి మా తండ్రి ఇదిగో నాయన, మా అపరాధముల చేతను మా పాపముల చేతను మేము చచ్చిన వారమే పడి ఉండగా తండ్రి మీ ప్రియ కుమారుడైన యేసుక్రీస్తు వారి ద్వారా తండ్రి మీతో సమాధానపరుచుకున్నారు నాయన. ఆత్మ సంబంధమైన ఒక నూతన జన్మను మీరు దయచేశారు తండ్రి. అందరూ బట్టి మీకే వేలాది కృతజ్ఞతాస్తుతులు చెల్లిస్తున్నాం పరమ తండ్రి. ఇదిగో నాయన మా ఇక సార్వత్రిక సంఘంగా ప్రపంచంలోనే మీ బిడ్డలమే మేమందరము కూడా తండ్రి మా తల్లి గర్భాన పడినది మొదలుకొని నాయన ఇప్పటి వరకు నాయన మాట వల్ల, నాలుక వలన, క్రియల వలన, చేతుల వలన అనేక విషయాల్లో పాపం చేసి ఉన్నాం తండ్రి. ఇదిగో నాయన ఆయన మీరు లేఖనంలో సెలవిచ్చిన రీతిగా తండ్రి దేవా నీ కృప చొప్పున మమ్మల్ని కరుణింపు నాయన. నీ వాత్సల్య బాహుల్యం చొప్పున తండ్రి మా అతిక్రమలన్నీ తుడిచివేయమని మీ సన్నిధిలో వేడుకుంటున్నాను నాయన. తండ్రి నా దోషములు పోయినట్లు మమ్మల్ని బాగుగా కడుగుము నాయన. నాయన మా పాపము పోవునట్లు తండ్రి నాయన మమ్మల్ని కడిగి పవిత్రపరచమని అర్థిస్తున్నాం తండ్రి. నాయన మా అతిక్రమములన్నీ తండ్రి మాకు తెలిసే ఉన్నవు నాయన. మా పాపం ఎల్లప్పుడూ మా ఎదుటనే ఉండవు తండ్రి. ఇదిగో నాయన మా పాపములన్నీ ఒప్పుకొని మీ సన్నిధిలో విడిచిపెడుచున్నాం నాయన. కృప చూపించమని అర్థిస్తున్నాం పరమ తండ్రి. నాయన ఇగో నాయన ఉదయకాల సమయంలో శుక్రవారం ఉదయకాల సమయంలో తండ్రి విద్యార్థినీయులని తండ్రి ఇదిగో నాయన మీ సన్నిధిలో జ్ఞాపం చేసుకోమని అడుగుతున్నాం తండ్రి. ఇక జ్ఞానమందును నాయన ఇంకా నాయన మనుషుల దయందును మీ దయందును వర్ధిల్లినట్లు నాయన. ఇక నాయన కాలేజీ పిల్లల్ని, యవన బిడ్డలను తండ్రి మీ సన్నిధిలో జ్ఞాపం చేసుకుని నాయన ఇదిగో నాయన వారి వాక్యమందు నాయన ప్రతిదినము తండ్రి నేర్చుకుని వాటి ప్రకారం ప్రవర్తించడానికి యవన బిడ్డలను మీ సన్నిధిలో నాయన స్థిరపరచమని అడుగుతున్నాం తండ్రి. యవనస్తులు తప్పక తొట్టిల్లిద్దరు లేఖనం సెలవిచ్చినది కదా తండ్రి. అదే నాయన లేఖనాల వలనే తన నడతను స్థిరపరచుకుంటుందని లేఖనం సెలవిస్తున్నది కదా. అట్టి కృపను దయచేయండి నాయన. ఇదిగో నాయన ఇదిగో తండ్రి యవన బిడ్డలను అందరినీ కూడా సంఘాల్లో ఉన్నటువంటి యవన బిడ్డలను అందరినీ కూడా తండ్రి మీ దయరెక్కల చాటును భద్రపరచండి నాయన. మీ కృపా కాపుదలు అనుగ్రహించండి తండ్రి. ఇంకా నాయన చివరి దినాలలో అంచె దినాలలో ఉన్నామయ్యా. అయ్యా తండ్రి ఇదిగో నాయన సాతాను నాయన గాడి కిందకి వారు వెళ్ళిపోకుండానట్లు నాయన యవన బిడ్డలను అందరినీ కూడా మీ దయరెక్కల చాటును భద్రపరచమని అర్థిస్తున్నాం పరమ తండ్రి. పరిశుద్ధుడ మరి ముఖ్యంగా నాయన సార్వత్రిక సంఘంగా ప్రపంచంలోని మీ బిడ్డలమైన మేమందరము కూడా తండ్రి ఇంద్రియ నిగ్రహముల కొరకు తండ్రి మీ సన్నిధిలో సహాయం అందిస్తున్నాను నాయన. ఇదిగో తండ్రి కృప చూపించండి నాయన. ఇదిగో తండ్రి ప్రార్థనా శక్తిని తండ్రి ప్రార్థన మాకు నేర్పించమని అడుగుతున్నాము తండ్రి. ప్రార్థనా శక్తిని మాకు దయచేయమని అడుగుతున్నామయ్యా. అయ్యా తండ్రి మాలో విశ్వాసాన్ని అభివృద్ధి పరచమని అడుగుతున్నాం తండ్రి. విశ్వాసం నిలకడగా ఉండినట్లు నాయన సహాయం చేయమని అడుగుతున్నాం తండ్రి. నాయన మరి ముఖ్యంగా తండ్రి ఇగో నాయన యెహోవా తండ్రి మా నోటికి కావలి ఉంచుము నాయన.
మా పెదవుల ద్వారములకు కాపెట్టమని అడుగుచున్నాం తండ్రి. ఇగోనైనా పాపం చేయవారితో కూడా మేము దుర్నీతి కార్యములో చొరబడకుండానట్లయినా మా మనస్సులను దుష్కార్యములకు తిరగనీయకము తండ్రి. యెహోవా మీకే మొరపెట్టుకునిచున్నాం తండ్రి. మా ఆశ్రయదుర్గము నీవే నాయన, సజీవులున్న భూమి మీద మా శాశ్వతము నీవే అని తండ్రి మీ సన్నిధిలో వేడుకుంటున్నాను నాయన. కృప చూపించండి నాయన. మీ ధర్మశాస్త్రం అనుసరించుటకు మాకు బుద్ధి దయచేయండి నాయన. అప్పుడు మా పూర్ణ హృదయంతో తండ్రి దాని ప్రకారం నడుచుకుందాం నాయన. వ్యర్థమైన వాటిని చూడకుండానట్టు మా కన్నులు త్రిప్పివేయండి తండ్రి. మీ కృప కాపుతలను అనుగ్రహించి మమ్మల్ని నడిపించమని అడుగుచున్నాం తండ్రి. ఇదిగోనైనా విశ్వాసమును కత్తి అయిన యేసు వైపునకు చుచ్చు తండ్రి, ముందుకు సాగుటకు తండ్రి. ఇగోనైనా మాకు నాయన జ్ఞాన హృదయం దయచేయండి నాయన. తండ్రి మేము పూర్ణ హృదయంతోను, పూర్ణ ఆత్మతోను, పూర్ణమైన శక్తితోను తండ్రి, పూర్ణమైన పట్టుదలతో తండ్రి మీ సన్నిధిలో నాయన ప్రార్థించుటకు తండ్రి, మిమ్మల్ని ప్రేమించుటకు తండ్రి కృప చూపించండి నాయన. నాయన ప్రథమ స్థానం మీకే ఇచ్చినట్లుగా తండ్రి సంఘంలో ఉన్న ప్రతి బిడ్డకు నాయన ఇక నేను జ్ఞాన హృదయము దయచేయండి నాయన. ఇదిగో తండ్రి అపవాదిని ఎదురించడానికి కావాల్సినటువంటి ఆత్మశక్తిని దయచేయండి నాయన. శోధనలో ప్రవేశించుకున్నట్టు ఎల్లప్పుడూ ప్రార్థన చేయమని లేఖనం సెలవిచ్చుతున్నది కదా తండ్రి. మేము పట్టుదల కలిగి తండ్రి మేము ప్రార్థన చేయనట్లు తండ్రి మాకు అందరికీ నాయన మీ పరిశుద్ధాత్మ సహాయం దయచేయమని అడుగుతున్నాం తండ్రి. సార్వత్రిక సంఘంలో ఉన్న పరిశుద్ధులు అందరి కొరకు తండ్రి నాయన మీ సన్నిధిలో జ్ఞాపకం చేసుకోమని తండ్రి మీ కృప కాపుదల దయచేయమని అడుగుతున్నాం ప్రభా. మా దేశంలో ఉన్న ప్రతి ప్రజలని కరుణించము తండ్రి. మా దేశంలో ఉన్న సమస్త ప్రజలను రక్షించము నాయన తండ్రి. మా దేశంలో శాంతిని, సమాధానాన్ని, మీ కృపను అనుగ్రహించమని అడుగుతున్నాం తండ్రి. ఇక నేను మీ సన్నిధిలో నెమ్మదిగాను సుఖముగాను బ్రతికినట్లు నాయన సార్వత్రిక సంఘంలో ఉన్న ప్రతి బిడ్డని కూడా మీ సన్నిధిలో జ్ఞాపకం చేసుకుని ఆయన ఇంకో తండ్రి మీ ప్రియకుమారుడు రాకడలో తండ్రి మేము ఎత్తబడడానికి కావాల్సినటువంటి సిద్ధపాటు మాకు అందరికీ దయచేయమని అడుగుతున్నామయ్యా. అయ్యా తండ్రి సార్వత్రిక సంఘంలో ఉన్నటువంటి ఏ బిడ్డ ఏ సమస్యల కొద్దీ, ఏ బాధల కొద్దీ నాయన ఇదిగో తండ్రి కానీ ఏ అక్కర్ల కొద్దీ తండ్రి మీ సన్నిధిలో నాయన ప్రార్థన చేస్తున్నదో తండ్రి, మరలా తండ్రి ఈ ప్రార్థనతో ఏకీభవిస్తున్నదో ఆ బిడ్డ యొక్క నాయన బంధకాలను విడిపించండి నాయన. ఆ బిడ్డ యొక్క అవసరతలు తీర్చండి నాయన. క్రీస్తే ఐశ్వర్యానందము మీ ప్రతి అవసరం తీర్చబడిన సెలవిచ్చిన రీతిగా తండ్రి నాయన అడుగుడి మీకు ఇవ్వబడిన, అడుగుడి మీకు ఇవ్వబడిన, తట్టుడి మీకు తీయబడిన, అడుగు ప్రతి వానికి పరిశుద్ధాత్మను అనుగ్రహిస్తానన్నావు కదా తండ్రి. ఇదిగో తండ్రి మీ సన్నిధిలో నాయన మాటికి అడిగితే స్నేహితుడు నా ఇవ్వకుండా మానునా నేను తప్పకుండా ఇస్తానని మీరు లేఖనము సెలవిస్తున్నారు కదా. అట్టి రీతిగా తండ్రి బిడ్డలు ఏ సమస్యల కొద్దీ, బాధల కొద్దీ నాయన వారు అడుగుతున్నారో తండ్రి వారి హృదయవాంఛలు తీర్చమని తండ్రి మీ సన్నిధిలో సహాయం అర్థిస్తున్నాను నాయన. ఇక తండ్రి మేమందరం ఆత్మీయంగా ఎదగడానికి కావాల్సినటువంటి ఆత్మశక్తిని, కృపను, కాపుదలను అనుగ్రహించమని అడుగుతున్నాం తండ్రి. ఇదిగో మరి ముఖ్యంగా అంతవరకు సాయంత్రానికి కావలసిన ఓర్పును, సహనమును సంఘంలో ఉన్న ప్రతి బిడ్డకి అనుగ్రహించమని అడుగుచున్నాము నాయన. ఇదిగో తండ్రి శోధనలోను, బాధలను, ఇరుకులను, ఇబ్బందులను ప్రతి బిడ్డని మీ దైరకల చాటును భద్రపరచమని నాయన వారికి సహాయం దయచేయమని అడుగుచున్నాం నాయన. ఇదిగో తండ్రి పేదలను, చిన్నపిల్లలను, వృద్ధులను, అనాథలను, గూడు లేక బాధపడుతున్నటువంటి బిడ్డలను మీ సన్నిధిలో దీవించి ఆశీర్వదించమని అడుగుచున్నాం నాయన. మీ కృపా కాపుదలు అనుగ్రహించమని అడుగుచున్నాం తండ్రి. ఇదిగో నేను అనారోగ్యంతో బాధపడుతూ యాక్సిడెంట్ అయి ఉన్నటువంటి వారినే కానీ, అనారోగ్యం బాధపడుతూ హాస్పిటల్లో ఉన్నటువంటి బిడ్డలనే కానీ ప్రతి ఒక్కరిని మీ సన్నిధిలో జ్ఞాపకం చేసుకుని మీ సన్నిధిలో మిండి వారిని స్వస్థపరచమని అర్థిస్తున్నాం తండ్రి. ఇక నేను ప్రయాణంలో ఉన్నటువంటి బిడ్డలను తండ్రి క్షేమకరంగా తోడుకొని రమ్మని మీ సన్నిధిలో వేడుకుంటున్నాను ఆయన. ఇదిగో తండ్రి ఉదయకాల సమయంలో డ్యూటీలకి, ఆఫీసులకి, వారి పనిపాట్లు వెలుచున్నటువంటి బిడ్డలని, పనిపాట్లు వెలుచున్నటువంటి బిడ్డని ప్రతి బిడ్డని కూడా మీ సన్నిధిలో జ్ఞాపకం చేసుకున్నారు. పనిపాట్లో మీరు తోడేయండి. సాయంకాలం వరకు వారి గృహాలకి క్షేమకరంగా వచ్చినట్లు ఆశీర్వదించమని అడుగుచున్నాం నాయన. ఇంకెవరైనా మీరు వారి పనిపాట్లో కూడా మీరు తోడే ఉండమని అడుగుచున్నాం తండ్రి. మరి ముఖ్యంగా నాయన ఇదిగో తండ్రి ఉద్యోగం కొరకు ఎదురు చూస్తున్నటువంటి యవన బిడ్డలని కానీ, ఇంటర్వ్యూ కొరకు వెలుచున్నటువంటి బిడ్డలని కానీ తండ్రి ఇక నేను మీ సన్నిధిలో వారిని జ్ఞాపకం చేసుకుని ఉద్యోగాలు అనుగ్రహించమని అడుగుతున్నాను నాయన. ఇదిగో తండ్రి గర్భిణీ స్త్రీలను తండ్రి మీ సన్నిధిలో సుఖప్రసవం దయచేయమని తండ్రి, తల్లి బిడ్డ ఆరోగ్యకరంగా ఉన్నట్లు, నార్మల్ డెలివరీ అయినట్లు నాయన మీ కృప కాపుదలు అనుగ్రహించమని అడుగుచున్నాం తండ్రి. ఇంకా నేను పిల్లలైన దంపతులను మీ సన్నిధిలో జ్ఞాపకం చేసుకున్న ఆయన ఇక నేను వారి గర్భాలు తెరమని వేడుకుంటున్నామయ్యా. అయ్యా ఇదిగో తండ్రి ఈరోజు పుట్టినరోజులు, పెళ్లి రోజులు జరుపుకుంటున్నటువంటి బిడ్డలను తండ్రి మీ సన్నిధిలో నాయన ఇదిగో నేను ఆశీర్వదించమని అడుగుచున్నాం తండ్రి. మరి ముఖ్యంగా తండ్రి ఇంకా మా దేశంలోని సామాన్య ప్రజలకు శాంతిని, సమాధానాన్ని, రక్షణ దయచేయమని అర్థిస్తున్నాను ఆయన. మా మీద మీ మీద తిరుగుబాటు చేస్తున్న బిడ్డల కొరకు తండ్రి ఇదిగో నాయన వారి బండలాంటి రాత ఉదయాలు తీసివేసి మెత్తని మాంస హృదయాలు అనుగ్రహించమని అడుగుతున్నాం నాయన. వారు ఏం చేస్తున్నారు, ఎరుగు చేసిన పాపలను మండించమని అడుగుతున్నాం తండ్రి. మరి ముఖ్యంగా డాక్టర్స్ని కానీ, ఎయిర్ ఫోర్స్ని కానీ, ఆర్మీ, పోలీస్ శాఖల్లో ఉన్నటువంటి వారిని కానీ, బార్డర్ సెక్యూరిటీ వారిని కానీ, ఉద్యోగస్తులని కానీ, సామాన్య ప్రజలని కానీ, అధికారులని కానీ, నాయన రైతుల్ని కానీ, నాయన సినీ పరిశ్రమలో పనిచేస్తున్నటువంటి వారిని కానీ నాయన
ఆంధ్ర తెలంగాణ 2 రాష్ట్రాల్లో ఉన్నటువంటి ప్రతి ప్రజని మీ సన్నిధిలో జ్ఞాపకం చేసుకొని మీ దైవ కలిచట్ను భద్రపరచమని అర్థిస్తున్నాం తండ్రి. మా దేశంలో ఉన్న ప్రజలందరి క్షేమం కొరకు, వారి రక్షణ కొరకు మీ సన్నిధిలో సహాయం చేయమని వేడుకుంటున్నాను ఆయన. ఇక నేను విదేశాల్లో ఉన్నటువంటి కార్మికులనే కానీ, ఉద్యోగస్తులనే కానీ, కుటుంబాలతో పాటు నివసిస్తున్నటువంటి వారినే కానీ, ఇక నేను చదువుకోవడానికి వెళ్ళేటువంటి విద్యార్థులనే కానీ మీ దైవ కలిచట్ను భద్రపరిచి నాయన రక్షణ లేని వారికి రక్షణ దయచేయమని అడుగుతున్నాను తండ్రి. ఇంకా నేను పిల్లల కొరకు ఎదురు చూస్తున్నటువంటి యవ్వన బిడ్డలను కూడా మీ సన్నిధిలో జ్ఞాపకం చేసుకుని ఇక నేను వారిని జతపరిచి ఏకాంగులను సంవత్సరాలుగా చేయవాడు నీవు కనుక మీ సన్నిధిలో వారిని జతపరిచి నాయన నిందారతుల పరిశుద్ధులుగా బ్రతికినట్లు సహాయం చేయమని వేడుకుంటూ తండ్రి నాయన ఇదిగో నేను ఈ ప్రార్థనతో ఏకీభవిస్తున్నటువంటి ప్రతి బిడ్డని, ప్రతి కుటుంబాన్ని ఇక నేను అవర్గాడ్ ఛానల్లో ఉన్నటువంటి సబ్స్క్రైబర్ని కానీ ఇక నేను ప్రార్థన విడుతున్నటువంటి ప్రతి బిడ్డని కూడా తండ్రి మీ సన్నిధిలో జ్ఞాపకం చేసుకుని మీ దైవ కలిచట్ను భద్రపరచమని తండ్రి కుటుంబాలతో పాటు తండ్రి మీరున్న లోకానికి రావడానికి కావలసిన సిద్ధపాటు మాకు అందరికీ దయచేయమని జ్ఞాన హృదయంతో మా కుటుంబాలని మీ దైవ కలిచట్ను భద్రపరిచి నాయన మీ కృపా కాపుదలు మాకు అనుగ్రహించి నడిపించమని తండ్రి మీ సన్నిధిలో వేడుకుంటూ నాయన ఇక నేను ఈ ప్రార్థన నాయన మీ ప్రియ కుమారుడు, మా ప్రభువు, లోకరక్షకుడు, జగత్రక్షకుడు, అన్ని నామాల కంటే పైన మనటువంటి యేసుక్రీస్తు వారి పేరట తండ్రి ఈ ప్రార్థన సమర్పించి అవి పొంది ఉన్నామని నమ్ముచున్నాం పరమ తండ్రి. నిజమే తండ్రి, మనుషులు నమ్ముకున్నట్టు కంటే, రాజులు నమ్ముకుంటు కంటే యెహోవాను ఆశ్రయించట మేలని తండ్రి మీ సన్నిధిలో నాయన మోకరిల్లి ప్రార్థన చేస్తున్నాం నాయన. ఇక నేను మా ప్రార్థన ఆలకించి మా ప్రార్థన ప్రతిఫలం దయచేసినందుకే మీకే వేలాది కృతజ్ఞతాస్తుతులు చెల్లిస్తున్నాం పరమ తండ్రి. ఆమేన్. దేవునికి స్తోత్రం.